సార్ ప్రతి కుటుంబానికి 2,22,000 రూపాయలు బకాయి పడ్డారు. సార్ ఇంకో విషయము ఎంతలా అంటే చుక్కలు నేను మొత్తం చూపించాను, కొంచెం వీడియో పెద్దగా ఉంటుంది, కానీ ఎలా మార్కెటింగ్ చేశారు, ఎంత బాగా చేశారంటే ఒకసారి చూపించండి. వీళ్ళు అధికారంలో ఉన్న నేతల అప్పుల నేతల అదే ఎంత బాగా ఇంతమందికి అప్పుల ఈ ఊర్లో శుభవార్త దొరువేసి ఈ అవినీతి ఫ్యాన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు చూడు రైతుల ఆత్మహత్యలు, ఉద్యోగ అవకాశాలు లేక యువత వలసపోవడం, పెరిగిన ధరల వల్ల ఆకలి చావులు తప్ప ఇంకా మన ఊర్లో ఏం మిగిలిందిరా గట్టిగా తప్పుకొట్టి చెప్పడానికి. సైకిల్ వచ్చింది. ఇప్పుడై మామా ఊరే కాదు రాష్ట్రమంతా గంతులేసే దరువు. ఇప్పుడు చూడండి ఎంత బాగా చెప్తాడు, బాగా వాయించారు లేదు, జనాన్ని. ఇప్పుడు చూడండి. 50 మంది ప్రజానీకాన్ని తెలియజేయడమనగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారంట. హో! ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తారంట. హో! అందరికి నెలకు 4,000 రూపాయలు వృద్ధాప్య పింఛన్ ఇస్తారంట. హో! వయసుతో పరిమితం లేకుండా మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చంట. హో! బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తారంట. హో! ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అంట. హో! మన యువత కోసం 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారంట. హో! ఇవన్నీ మనకు కూడా రావాలంటే ఏం చేయాలో అది చెప్పరా ముందు. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటు వేసి మన బాబును గెలిపిస్తే చాలు. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ఇది 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 సార్ నాకు నాగార్జున గారిని చూస్తే వారు నవ్వుతున్నారు, నాకు కూడా నవ్వు వస్తుంది. మీ పార్టీ ఎందుకు సార్ ఇలాంటి గాలి హామీలు, బూటక హామీలు, తప్పుడు హామీలు, ఈ దొంగ హామీలు ఇవ్వలేదు? నాకు అర్థం కాదు. లేదు అంటే ఇక్కడ మనం కూడా దరువేద్దాం సార్. ఇప్పుడు వాయించింది ప్రజలు వాయించారులే. అది కాదు, మనం కూడా దరువేయాలి. యువతకి 36,000 రూపాయలు బకాయా పడ్డారోహో, ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు బకాయా పడ్డారోహో, ప్రతి రైతుకి 20,000 రూపాయలు బకాయా పడ్డారోహో అని చెప్పేసి 3 సిలిండర్లు అంటే 2,400 రూపాయలు బకాయా పడ్డారో, ప్రతి మహిళకి 1,500 రూపాయలు బకాయా పడ్డారో, ప్రతి మహిళకి సంవత్సరం పాటు ఫ్రీ బస్సు బకాయా పడ్డారో అని చెప్పేసి మనం కూడా ఒక డప్పు తీసుకొచ్చి దరువేయాలి. ఎందుకంటే సార్ బాధ ఇది. నేను ఆయన మీద జోకేద్దామని కాదు, చంద్రబాబు నాయుడు ఆయన వయసుకి నేను గౌరవిస్తా. ఎట్లా అంటే 100 ఈ రోజుకి నేను మొన్న విన్నాను, ప్రశాంత్ కిషోర్ గారు ఒక మాట చెప్పారు, నాకు చాలా బాధేసింది. భారతదేశంలో ఈ రోజుకి 60% మంది కేవలం రోజుకు 100 రూపాయలు సంపాదిస్తున్నవారు. ప్రశాంత్ కిషోర్ గారు చెప్తే నాకు బాధేసింది. 100 రూపాయలు సార్, 60% మంది అన్నారు. ఆయన డేటాతో మాట్లాడే మంచి మీకు తెలుసు సార్. 100 రూపాయలు మనం వెళ్ళి కాఫీ తాగి వస్తాం. ఆ 100 రూపాయలు పేదవాడికి ఎంత అవసరం తెలుసా? ఆ మాట విన్నాను నేను. ఈ రోజు ప్రభుత్వం చేసిన మోసానికి ఎంతమంది విద్యార్థులు విద్యను వదిలేశారో తెలుసా మీకు? ఎంతమంది వదిలేశారు? ఒక వీడియో చూశాను నేను, దాని గురించి డిస్కషన్ కూడా చేశాం మనము. ఒక పాపను తీసుకుని ఒక మహిళ వెళ్తుంటే, ఎందుకమ్మా అంటే, లేదు పోయిన ఏడాది వరకు పంపించిన జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చారు, ఈ ఏడాది మనకు డబ్బులు రాలేదు, నా స్తోమత లేదయ్యా చదివించడము, గవర్నమెంట్ స్కూల్లో కూడా చదివించడం నా స్తోమత లేదు, పాప పనికి వస్తే పాప కొంచెం సంపాదిస్తేనే ఇల్లు గడవాలి, సరే ఆ డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిండు కాబట్టి నేను పంపించిన ఇన్ని రోజులు, ఇప్పుడు నేను పంపించలేనని చెప్పేసి ఆ మహిళ అంటే, ఎందుకో సార్ ఆ వ్యక్తి పాప వైపు జూమ్ చేశాడు, కన్నీళ్ళు వచ్చినాయి నాకు అది చూసి. అంత ఘోరం. 4 ఏళ్ళ సార్, అన్ని వదిలేయండి, ఇన్ని జరుగుతున్నాయి కదా. మీరు చెప్పినటువంటి లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రిక్ట్. ఆయన వస్తే అధికారులు అంటే నిద్రపోయే ముందర నిద్ర మాత్రం మింగాలంట. అది నిద్ర మాత్రం డిమాండ్ పెరుగుతుంది ఆయన వస్తే. అట్లాంటిది 4 సంవత్సరాల పాపని ఇంత దారుణంగా చేస్తే ఈ రోజు ఏంటి సార్ పరిస్థితి?